పార్టీ కార్యకర్తలు నాయకులు నా శ్రేయోభిలాషులు అందరితో ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒకే రోజు 105 శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ నెల 9వ తారీఖున శ్రీకారం చుట్టబోతారు. 9వ తారీఖు 105 శంకుస్థాపనలు, అదేవిధంగా 11వ తారీఖు 54, 12వ తారీఖు 22, మళ్ళీ 13వ తారీఖు 54, అదేవిధంగా 15వ తారీఖు 54, 16వ తారీఖు 54, మొత్తం అన్ని కలగలిపితే 303 శంకుస్థాపనలు వారం రోజులు. అయితే ఈ శంకుస్థాపనలు చేసామా, ఏదో టెంకాయ కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. మీకు తెలుసు, టెంకాయ కొట్టామంటే శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే, చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే. అందుకే ఏదైతే ఈ నెల 9వ తారీఖు నుంచి మనం 16వ తారీఖు దాకా 303 శంకుస్థాపనలు చేసుకోబోతున్నామో ఆ 303 పనులు కూడా అక్షరాల 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అదే 60 రోజుల్లో మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా తీసుకుంటానని చెప్పిన మాట ఇస్తున్నాను. ఈరోజు గత ఎన్నికల వేళ 1,000 కోట్ల కోటీశ్వరుడితో మన ఎన్నిక జరిగిన ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మానసికంగా వేధించినా, డబ్బు ఏదైతే కుమ్మరించినా, మీ అందరి కష్టంతో, మీ అందరి సహకారంతో, దేవుడి దయతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి చరిత్ర సృష్టించే ఒక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా ఎన్నికవుతారు. ఆ ఎన్నికల వేళ నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా తమ్ముడు కానీ, లేదా పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాల విషయాలు. మన పార్టీ నాయకులు, మన పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ కల్పించినటువంటి ఆ యొక్క హామీలు ఈ 303 శంకుస్థాపనలతో అక్షరాల 85% పూర్తి కాబోతున్నాయని చెప్పని కూడా మీ అందరూ ముందు మాట్లాడుతారు. ఆ మిగతా 15% పనులు కూడా మరో 2 నెలల్లో, అంటే ఇవి ప్రారంభోత్సవాలకు వచ్చేటప్పటికి ఆ పని కూడా చేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఎన్నికల వేళ ఈ హామీలు ఇచ్చాం, ఈ హామీలు ఏడాది గడవక ముందే నెరవేర్చి చూపించాం అని సగర్వంగా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మీరు తల ఎత్తుకుని చెప్పే విధంగా అక్షరాల ఈ యొక్క జూలై 4వ తారీఖు మనం ఎమ్మెల్యే ఎన్నికై ఏడాది, ఆ జూలై 4వ తారీఖుకి ఆ 100% హామీలు కూడా పూర్తి చేస్తానని, 85% హామీలు ఈ శంకుస్థాపనలతో పూర్తవుతాయని మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అస్తవ్యస్త, అనాలోచిత విధానాలతో ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాలా తీసింది. ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రానికి అప్పిచ్చేవాళ్ళు కూడా లేని పరిస్థితి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో, తన సమర్థ నాయకత్వంతో ఈనాడు అప్పుల్లో పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెడుతూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల తోడు అభివృద్ధి కార్యక్రమాలకి మంచిగా నిధులిస్తూ ఎక్కడికక్కడ రోడ్లు, కాలువలు, అదేవిధంగా ఏదైతే మంచినీటి పైప్ లైన్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు, ఇవన్నీ కూడా కరెంటు సమస్యలు లేకుండా చేసేదానికి అన్ని రకాల కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటిది
ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని నిర్మించేవాలా అన్న ఆలోచనతో అమరావతిని ఈరోజు వేగవంతంగా అద్భుతంగా భారతదేశంలోనే ఒక మంచి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం సాగిస్తూ ఉన్నారు. అంతేకాదు మన బిడ్డల ఉద్యోగాల కోసం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన పనులతో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే రోజుల్లో మరి ఈనాడు విపరీతంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం, ఈ రాష్ట్రంలో రైతాంగానికి అన్ని రకాల కూడా పోలవరం ఎంతో ముఖ్యమో మీకు తెలుసు. పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా అవుతుంది, రైతులు రాజులు అవుతారు. ఆ యొక్క పోలవరం పూర్తి సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా, వీటికి తోడు మీ ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేము చేస్తున్న కృషి, ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పనితీరు అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం. సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడుతుంది. ఆ విధంగా ఒక సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని, ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలని. మీకు తెలుసు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇచ్చారేమో పెన్షన్ 250 అధికారం రాకముందేమో అధికారంలోకి వస్తూనే 3000 పెన్షన్ అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా అధికారంలోకి వచ్చిన పక్క నెలల్లోనే 4000 పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఆ యొక్క పథకం ప్రకటించినటువంటి ఆ 3 నెలల 3000 కలగలిపి తొలి నెలలో 7000 అందించారు. మరి దీపం పథకం కింద ఇచ్చిన హామీని మొత్తం నెరవేర్చారు. అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ప్రారంభించి పేదోడు భోజనం చేసే, కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి తక్కువ డబ్బులకి చేశారు. అంతేకాకుండా మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం పేరుతో ఏదైతే ఎన్నికల హామీ ఉందో రేపు మే నెలలో అమలు చేయబోతున్నారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఏడాదికి బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది, అండగలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ శంకుస్థాపనలోకి వద్దాం. 9వ తారీఖు 105 శంకుస్థాపనలు ఉంటాయి. ఆ 105 శంకుస్థాపనల్లో 51 శంకుస్థాపనల్లో నేను స్వయంగా పాల్గొంటా. నాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొంటారు. అదేవిధంగా మరో 54 శంకుస్థాపనలో కోటారెడ్డి, విజయరెడ్డి పాల్గొంటారు. వారితో పాటు నాయకులు, కార్యకర్తలు అందరూ ఉంటారు. అయితే ఎక్కడా కూడా మనం శంకుస్థాపన చేయం, మనం పాల్గొంటాం. స్థానిక ప్రజలే ఈ యొక్క శంకుస్థాపన చేస్తారు. మీకందరికీ నేను మనం చేసే ఏంటంటే, ఒక్కొక్క శంకుస్థాపనకి మీ యొక్క డివిజన్లలో ఒకరి బాధ్యత తీసుకోండి. ఒక్కొక్క శంకుస్థాపనకి ఒక్కొక్కరు లేదా 2-3 బాధ్యత తీసుకోండి. ఆ రోడ్డు ఎక్కడ దాకా వస్తుంది, ఆ కాలువ ఎక్కడ దాకా వస్తుంది, ఆ యొక్క మంచినీటి పైప్ లైన్ ఎక్కడ దాకా వస్తుంది, ఆ ప్రాంతంలో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పిలవండి. పిలిచినప్పుడు 50 మందిని పిలిస్తే 10 మంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కొన్ని దగ్గర 50 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. వారి చేతనే శంకుస్థాపన చేద్దాం. అప్పుడు ప్రజల్లో వాళ్ళ చేత శంకుస్థాపన చేయించాం అన్న సంతోషం వాళ్ళకే ఉంటుంది. ఆ పనిని పర్యవేక్షించే అవకాశం వాళ్ళకే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని ఉదయం 6:30కే తొలి శంకుస్థాపన ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా జరుగుతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని. అయితే ఎక్కడా కూడా హంగు ఆర్పాటాలు ఖచ్చితంగా వద్దు. దాంట్లో ఎలాంటి అనుమానం